హోటల్ స్టైల్లో ఆనియన్ ఊతప్పం రెసిపీ చూపించబోతున్నానండి. దీనికోసం ముందు రోజు 1 కప్పు మినపప్పుకి 4 కప్పుల బియ్యం, 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసి శుభ్రంగా కడిగేసి మునిగే వరకు నీళ్లు పోసి 4-5 గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీంతో పాటు 1 కప్పు అటుకులు కూడా శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత పప్పుతో పాటే మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలో పోసి నైట్ అంతా పులియబెట్టాలి. మినిమం 8 గంటలైనా ఫర్మెంట్ అయిన తర్వాతనే రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఊతప్పం పైన వేయడానికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకుని సన్నగా తరిగి పెట్టుకొని ఉంటే క్యారెట్ కూడా మొత్తం ఒక చిన్న బౌల్లో వేసి కొంచెం జీలకర్ర కూడా వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఊతప్పం తవ్వ బాగా కాలిన తర్వాత పైన కొంచెం నూనె వేసి ఇలా ఉల్లిపాయతో రబ్ చేస్తే దోశ తవ్వకి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా కొద్దిగా దోశ బ్యాటర్ పోసి పైన ఆనియన్ మిక్చర్ వేసి ఇలా లైట్ గా ప్రెస్ చేసేయాలి. ఇష్టమైన వారు ఇలా కారపొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరి కారం వేసాను. పైన కొంచెం నూనె వేసి మూత పెట్టి 1 నిమిషం పాటు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి అటు కూడా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ ఊతప్పం తవ్వ నేను theindusvalley.in వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. ఒకవేళ మీకు కూడా కావాలంటే వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి ప్రొడక్ట్ కొనేటప్పుడు టెంప్టింగ్ బౌల్స్ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో కూపన్ కోడ్ కంపల్సరీ యూస్ చేసుకోండి. దీనికి కాంబినేషన్ గా నేను రెడ్ చట్నీ చేశానండి. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేశాను, చూసేయండి.